హలో అండి. ఈ వీడియోలో నా పద్ధతిలో నేను ఆవకాయ పచ్చడి ఎలా పెడతానో చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయలని నీట్గా వాష్ చేసుకొని టోటల్గా ఆరిన తర్వాత ముక్కలు కట్ చేసి ఉంచుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్టే ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే నెక్స్ట్ మనం వేయబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్ వల్ల ముక్కలకి మంచిగా పట్టుకొని ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది. దీని తర్వాత ఆవాలు, మెంతులు బాగా వేయించుకొని పొడి చేసుకున్న ఆ పౌడర్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత గళ్ళుప్పు వేసి బాగా మిక్స్ చేయండి. గళ్ళుప్పు లేదు అనుకున్న వాళ్ళు సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ సాల్ట్ కంటే గళ్ళుప్పు చాలా మంచిది. సో మ్యాక్సిమం గళ్ళుప్పు యూస్ చేయడానికి ట్రై చేయండి. దీని తర్వాత కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి అన్ని ముక్కలకి పడేలాగా. అండ్ లాస్ట్లో వెల్లుల్లిపాయలు ముక్కలు చూసుకొని తగినన్ని వెల్లుల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసి అది ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 days పాటు అది అలానే సన్లైట్ కింద అలా ఉంచాలి. 3 days తర్వాత ఇలా అయింది. సో ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్ కొంతమందికి కొత్తగా ఉండొచ్చు, మా ఇంట్లో ఇలానే చేస్తారు. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఆవాలు అండ్ ఆవపిండి కొంచెం అండ్ ఇంగువ జస్ట్ వేసుకొని జస్ట్ స్టవ్ కట్టేసి అది కూల్ అయిన తర్వాత సో ఆ ముక్కల్లోకి వేసుకోవడమే. కూల్ అయిన తర్వాతనే వేసుకోవాలి, అలానే వేడిగా వేయకూడదు. సో అలా వేసుకొని ఇది మా ఆవకాయ పచ్చడి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Lifelines.